5 years వెల్కమ్ టు మహామాక్స్. సో ఇప్పుడే భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా అయితే చూడడం జరిగింది. ఆఫ్టర్ ఏ లాంగ్ పోస్ట్ పాన్స్ ఆ సినిమా అయితే మళ్ళీ ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఓవరాల్గా ఒక స్టోరీ ప్లాట్ గురించి చెప్పాలంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్, అంటే మనం చూసుకోవచ్చు ప్రీవియస్గా రాక్షసుడు మన బెల్లంకొండ శ్రీనివాస్ గారిది రటసాసన్ అనే సినిమాని రీమేక్ చేసి ఇక్కడ తీశారు. సో ఆ టైప్ ఆఫ్లో అంటే కొన్ని మిస్టిక్ థ్రిల్లర్స్ అండ్ సైకో కిల్లర్స్ ఈ టైప్ ఆఫ్ జానర్స్ ఉంటాయి కదా, ఆ టైప్ ఆఫ్ జానర్స్లో కొంచెం యూనిక్ జానర్ అయితే దీంతో డ్రివెన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ హాఫ్ ఫుల్గా ల్యాగ్ ఉంటుంది, అంటే ఏమన్నా అనుకోండి, బట్ నా ఒపీనియన్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ చాలా ల్యాగ్ ఉంది. అండ్ సమ్ బోరింగ్ సీన్స్, ఏంటి నేను థ్రిల్లర్ సినిమాకి వచ్చానా లేకపోతే ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాకి వచ్చానా కామెడీ సినిమాకి వచ్చానా అని చెప్పేసి అర్థం కాలేదు. సో అక్కడక్కడ అలాంటి మైనర్ ప్లాట్స్ అండ్ డీటెయిలింగ్ కూడా మిస్ అయింది. అండ్ సెకండ్ హాఫ్ బాగుంది. అండ్ ఒక మంచి కమీడియన్ అండ్ ఒక మంచి కీ రోల్ ప్లే చేసే ఆయన ఇందులో విలన్గా కనిపించబోతున్నారు. ఆ పేరు రివీల్ చేయను. అండ్ ఓకే, ఎక్కడైతే ట్విస్ట్ అండ్ టర్న్స్ పెట్టారో అక్కడ బాగుంది. అండ్ హీరోకి అంత స్క్రీన్ ప్రెజెన్స్ అంటే లైక్ ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ని ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ అయితే క్యారీ చేయలేకపోయారు. ఆ సెకండ్ హాఫ్ నుంచి అదైతే క్యారీ చేసుకుంటూ తీసుకొచ్చారు. బట్ స్టార్టింగ్ నుంచి అదైతే ఆ వైబ్ అయితే రాలేదు. ఒక థ్రిల్లర్, ఒక సస్పెన్స్ సినిమా చూస్తున్నట్టు రాలేదు. అండ్ ఇట్స్ నాట్ కంప్లీట్లీ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్. సో అది కూడా మనం చెప్పలేము. ఓకే, ఒక వన్ టైం వాచబుల్ సినిమా చూడాలి, మనం సినిమాకి వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్న వాళ్ళందరికీ సినిమా అయితే హ్యాపీగా నచ్చుతుంది. బట్ బాగా అనలైజ్ చేసి చూస్తారు కదా, అలాగైతే అస్సలు నచ్చదు, ఫస్ట్ హాఫ్కి వెళ్ళిపోతారు వాళ్ళు. సో ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఓకే, ఒక థ్రిల్లర్ సస్పెన్స్ లవర్స్కి ఈ మధ్యకాలంలో అంత ఎంటర్టైన్ చేసే రాలేవు కాబట్టి సో ఇది చూసి ఏమైనా సాటిస్ఫై అయితే అవ్వచ్చు. సో ఓవరాల్గా ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5. సో మీకు ఎలా అనిపించిందో, ఒకవేళ మీ సినిమా చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.